నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరింది. అసలే బీహార్ అనుభవంతో ప్రతిపక్షాలు ఓటు చోరీ ఆరోపణలతో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెంగాల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని గట్టి ఆదేశాలు జారీ చేసింది. సుమారు 50 లక్షల ఓటర్ల క్లెయిమ్లపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వాటిని సైంటిఫిక్ పద్ధతిలో విచారించడానికి డిప్యూటీ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు ఈ వివాదం ఏంటి? సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చింది? దీనిపై కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ స్పందన ఏంటి? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా లక్షలాది మంది ఓటర్లు కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే లక్షలాది మంది తమ పేర్ల జాబితా నుంచి తొలగించారంటూ ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ప్రతిపక్షాల ఈ జాబితా సవరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బీజేపీ తమ ఓట్లను పెంచుకోవడానికి ఇలా చేసిందని ఆరోపించాయి. ఈ ఆరోపణల మధ్య సుమారు 50 లక్షల క్లెయిమ్లు, అభ్యంతర పత్రాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ క్లెయిమ్లను సరిగ్గా పరిశీలించలేదని, సరైన విచారణ జరగడం లేదని కొన్ని ప్రయోజన వాద్యాలు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు వాటి తీవ్రతను పరిగణలోకి తీసుకుంది. ఈ 50 లక్షల క్లెయిమ్లను సాధారణ పద్ధతిలో పరిశీలించడం సాధ్యం కాదని భావించి వాటిని వైజ్ఞానిక పద్ధతిలో, అంటే ఒక నిర్దిష్ట సమయం పరిమితిలో న్యాయబద్ధంగా, పారదర్శకంగా పరిశీలించడానికి డిప్యూటీ న్యాయమూర్తులు నియమించాలని కలకత్తా హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై కలకత్తా హైకోర్టు ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆదేశాలు అందిన తర్వాత కలకత్తా హైకోర్టు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాసింది. ఈ లేఖలో డిప్యూటీ న్యాయమూర్తులను నియమించడం వల్ల కోర్టుపై పనిభారం పెరుగుతుందని, ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి కేసులతో కోర్టులు నిండిపోయాయని పేర్కొంది. ఈ స్థాయిలో న్యాయమూర్తులను నియమించి ఒక నిర్దిష్ట సమయంలో ఈ భారీ సంఖ్యలో క్లెయిమ్లను విచారించడం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయటానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హైకోర్టు తన లేఖలో స్పష్టం చేసింది. ఈ వివాదంలో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఎంతమంది ఓటర్లు తొలగించబడ్డారు అనే దానిపై అధికారిక వివరాలు స్పష్టంగా లేవు. అయితే ప్రతిపక్షాలు మాత్రం లక్షలాది మంది ఓటర్లను తొలగించారని ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ కుట్రకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ అనేది ఎన్నికల సంఘం పరిధిలోనే అంశమని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవటం సరైనది కాదని ఆమె వాదిస్తున్నారు. ప్రజలు ఓటు హక్కును కాలరాయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఆమె దీనిని పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకత దెబ్బతింటుందని ఆమె భయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగానూ మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు స్పందన, మమతా బెనర్జీ అభ్యంతరాలు ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.